దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏమనగా, బైబుల్ వెలుగులో వెలుగు సంబంధులు మరియు చీకటి సంబంధులు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తులుడైన పౌలు తెస్సలోనిలోకి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. అపోస్తులుడైనటువంటి పౌలు గురించి మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, పౌలు ఈ పత్రికను రాసినాడు. ఈ పత్రికను రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభు యొక్క రాకడను మరియు ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి గుంపు, ప్రభు రాకడలో ప్రభువుని విశ్వసించినటువంటి వారు ప్రభువుతో మరలా ఏకం చేయబడతారు. ప్రభువుతో సదా నిత్యం జీవించేటువంటి క్రమం, నిత్యము జీవించేటువంటి జీవన విధానం, ఎలా ప్రభువుని ఎదుర్కొంటారో, ఎలా ప్రభుని కలుసుకుంటారో, ప్రభు ఎలా విశ్వాసులను తీసుకెళ్తాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ, ప్రభు రాకడను గురించినటువంటి సిద్ధపాటులో కొన్ని విషయాలను ఇక్కడ మనకి జ్ఞాపకం చేసినాడు. అందులో వెలుగు సంబంధులు ఉన్నారు మరియు చీకటి సంబంధులు ఉన్నారు. ప్రభు రాకడలో వెలుగు సంబంధులు ఎదురు చూసేటువంటి వారుగా ఉన్నారు. చీకటి సంబంధులు అయితే అలా లేరు. వెలుగు సంబంధులు ఉన్నారు మరియు చీకటి సంబంధులు ఉన్నారు. చీకటి సంబంధులు ఏమనుకుంటున్నారు? లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రభు రాకడలో తప్పించుకునే అవకాశం, ఆస్కారం లేదు వారికి. కారణం ఏంటంటే, వారు చీకటి సంబంధులుగా ఉన్నారు. కానీ మనము చీకటి సంబంధులం కాదు, మనము పగటి వారం, మనం వెలుగు సంబంధులం. కాబట్టి మత్తులము కాక మెలకువగా ఉందుము అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసినాడు. దేవుని బిడ్డలారా, గుర్తించుకోండి, మనము పగటి వారం అనగా వెలుగు సంబంధులం. అసలు వెలుగు సంబంధులు అంటే అర్థం ఏంటి, వెలుగు అంటే అర్థం ఏంటి, చీకటి అంటే అర్థం ఏంటి అని ఒకవేళ మనము దాని గురించినటువంటి వివరణ ఇంకా పూర్తిగా ఒకవేళ తెలుసుకోగలిగితే, లేఖనం చెప్పుచుంది, వెలుగు వెలుగు అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగు కలిగి నడుస్తారు. వెలుగు అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అయితే చీకటి ఏం చేస్తుందంటే, గ్రహింపకుండా మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. అనేక మంది కూడా చీకటిలో ఉండడానికి కారణం ఏంటంటే, వారి యొక్క మనోనేత్రాలకు ఆధ్యాత్మిక గుడ్డితనం ఉంది. అందుకోసం పాత నిబంధనలో ప్రవక్తలతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నా భక్తుడు తప్ప, నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివారు? నా సేవకుడే గుడ్డివాడు, నా భక్తులే గుడ్డివారు. కారణం ఏంటంటే, మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయబడింది, చీకటి సంబంధమైనటువంటి వారుగా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ చీకటి సంబంధులు మరియు వెలుగు సంబంధులు ఉన్నారు. ఈరోజు ప్రభు నేను అడుగుతున్నాడు, నువ్వు చీకటి సంబంధివా, వెలుగు సంబంధివా?
వెలుగు సంబంధి అయితే ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడు, మెలకువగా ఉండు, మత్తులో కాక మెలకువగా ఉండు. ఒకవేళ నువ్వు చీకటి సంబంధి అయితే నువ్వు మారు మనసు పొందు, నీ హృదయాన్ని మార్చుకో, నీ తలంపు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తును నీవు నమ్ము, విశ్వసించు. దేవుడు నీకు కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నేను లోకమునకు వెలుగునన్నాడు ఆయన. యేసుక్రీస్తు లోకానికి గొప్ప వెలుగుగా ఉన్నాడు. పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క జీవన విధానంలో నెరవేరబడ్డాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది కదా, జెబులూను నఫ్తాలి దేశమందలి మబ్బు నిలవదు, గొప్ప వెలుగును చూస్తారు. కాబట్టి ఆ వెలుగు మనము అనుసరించేటువంటి వారంగా ఉంటాం. ఆ వెలుగు ద్వారా ఒక మార్గ నిర్దేశకం మనకు చూపబడుతుంది. ఆ వెలుగు ద్వారా మన జీవన స్థితిగతులు మారతాయి అని యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం అక్షరాల యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడింది. యేసు ప్రభు ఒక వెలుగుగా ఉన్నాడు. యేసు ప్రభు వెలుగుమయంగా ఉన్నాడు. యేసు ప్రభు లోకానికి వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను వెంబడించేటువంటి వారందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉంటారు. చీకటి సంబంధులు ఎవరంటే మనం బైబిల్ గ్రంథంలో లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 35 నుండి 36 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. వెలుగునందు విశ్వాసం 12 మంది శిష్యులతో మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, యూదులతో, ఇజ్రాయేలులతో, పరుషులతో, శాస్త్రులతో, సద్దుకైలతో చెప్పినటువంటి మాట, ధర్మశాస్త్ర ఉపదేశకులతో చెప్పినటువంటి మాట. కానీ అనేక మంది ఆయనను విశ్వసించలేకపోయారు. స్పష్టంగా నేను లోకమునకు వెలుగును, వెలుగుండగానే మీరు వెలుగునందు విశ్వాసం ఉంచుడి అని చెప్పినప్పటికీ అనేక మంది విశ్వసించలేకపోయారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో నీవు ఉండొద్దు. వెలుగు వాక్యమై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను విశ్వసించు. అయితే కొంతమంది విశ్వసించలేకపోయారు, కొంతమంది నమ్మలేకపోయారు, కొంతమంది ప్రభువుని అంగీకరించలేకపోయారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో నీవు ఉండొద్దని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నీవు అలా ఉంటే ప్రభు రాకడ నీకు ఎలా ఉంటుందో తెలుసా? రాత్రి వలె దొంగ ఎట్లయితే వస్తాడో ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఆకస్మికముగా తటస్థించినట్లు ప్రభు రాకడ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఉంటావా? వెలుగు సంబంధిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, నీ జీవన స్థితిగతులన్నింటినీ మారుస్తాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్న మాట నీవు ఎప్పుడైనా విన్నావా? వినింటే నీవు ఇప్పటికైనా నీ జీవితాన్ని చక్కబెట్టుకో. దీపం ఉండగానే, దీపం అనగా దేవుని యొక్క వాక్యం, వెలుగు. వెలుగుండగానే నువ్వు నీ ఇంటిని, నీ హృదయాన్ని, నీ దేహాన్ని, నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ జీవన స్థితిగతులను చక్కబెట్టుకో. వెలుగు సంబంధులుగా ప్రభు యొక్క రాకడ కోసం నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి గొప్ప వెలుగుగా ఉన్నాడు. ఈ లోకానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన కనబరిచినాడని, నిరూపించాడని, పరిశుద్ధుడుగా, పరిపూర్ణుడుగా, నీతిమంతుడుగా ఆయన రుజువు చేయబడి దైవత్వాన్ని ఈ లోకానికి కనబరిచినాడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ మాటలు విశ్వసించు. ప్రభు నిన్ను రక్షిస్తాడు. ప్రభు తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.